లోక పాపాలను మోయుటకు వచ్చిన గొర్రెపిల్ల ఏ తప్పు చేయకపోయినా మన కొరకు దోషిగా నిలబడ్డారు. గెత్సెమనే తోటలో ఆయన కార్చిన కన్నీరు రక్త బిందువులే అందుకు సాక్ష్యం. ఆయన చేతులకు పాదాలకు మేకులు దిగబడ్డాయి. తలపై ముళ్ళ కిరీటం. ప్రతి రక్తపు చుక్క ఆయన ప్రేమకు నిదర్శనం. ప్రతి గాయం ఆయన క్షమాహృదయపు సందేశం. రోమా సైనికులు కొరడాలతో కొడుతుంటే ఆయన శరీరం విలవిలలాడుతుంది. ఒక్కో దెబ్బ ఆయన మాంసపు మొత్తలు ఊడిపడుతున్నాయి. అయినా మన రక్షణ కొరకు భరిస్తున్న ప్రేమ అది. తండ్రి వీరిని క్షమించుమని ప్రార్థించు ఆ హృదయం మన పట్ల ద్వేషం కన్నా దయే కదా ఎక్కువ. శాంతి కొరకు శిక్షణ అనుభవిస్తున్న మన రక్షణ కొరకు తన ప్రాణాన్ని అర్పించిన శిలువ ప్రేమ అది. శిలువ అన్నది ఆయన ప్రేమకు నిదర్శనం. శిలువ అన్నది ఆయన వేదనలో మన విమోచన. శిలువ ఆయన కార్చిన రక్తంలో మన జీవితం. శిలువ వైపు చూసినప్పుడల్లా ఒకటి గుర్తుంచుకో, అది ఆయన శిక్ష కాదు, మన శిక్ష.